సేవ్ నాచారం పేరుతో ప్లకార్డులు ప్రదర్శించారు అక్కడి ప్రజలు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. నాచారంలోని ప్రధాన రోడ్డు పైన మొత్తం వరద నీరు ప్రవహిస్తుంది. దాదాపు ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ఇన్ని గంటలైనా కూడా ఇప్పటివరకు పూర్తిగా వరద నీరు తగ్గట్లేదు. పైన ఉన్న పటేల్ కుంట నుంచి వస్తున్న వరద నీరు మనం చూస్తున్నట్లయితే ఈ వరద నీరు ఇప్పటికీ 3 గంటల నుంచి కూడా వరద నీరు వస్తూనే ఉంది. దీన్ని ఇప్పటివరకు కూడా దీనికి ఎటు డైవర్ట్ చేయాలని పరిస్థితి ఉంది. ఈ వరద నీరు అనేది కింద ఉన్న నాచారం చెరిగిపోతుంది. ఉదయం నుంచి వస్తున్న వరద నీరు వల్ల పూర్తిగా నాచారం ప్రధాన రోడ్డు కూడా పూర్తిగా కట్ అయిందని చెప్పవచ్చు. ఇప్పుడు చూసినట్లయితే ఇక్కడ ప్రధాన రోడ్డు అక్షిగూడ నుంచి నాచారం, మల్లాపూర్, కుషాగూడ వెళ్లే అంతా రోడ్డు కూడా పూర్తిగా కట్ అయిందని చెప్పవచ్చు. ఈ రోడ్డు పూర్తిగా బ్లాక్ కావడంతో పూర్తిగా ఇటు అటు నుంచి రాకపోకలు కూడా పూర్తిగా నిలిపేయడం జరిగింది. ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ధైర్యం చేసి చిన్నగా చిన్న తాడు పట్టుకొని అటు వరకు వెళ్ళిపోతున్నాయి. మనం చూస్తున్నట్లయితే ఏదైతే ఇప్పుడు నాచారం ప్రధాన రోడ్డు పైన మనం నిలబడి ఉన్నాం. ప్రధాన రోడ్డు పూర్తిగా జలమయమైపోయింది. ఇప్పుడు చూసినట్లయితే కొంతమంది వ్యక్తులు ధైర్యం చేసి వాళ్ళు నడుచుకుంటా మెల్లమెల్లగా ఏదైతే ప్రధాన రోడ్డు దాటుతున్నారు. ప్రధాన రోడ్డు దాటాలంటే కూడా తీవ్రమైన పరిస్థితి నెలకొని ఉంది. దీంట్లో ప్రధానమైన చూసినట్లయితే ఇవాళ ఉదయం నుంచి ఉదయం కురిసిన 2 గంటల పాటు కురిసిన వర్షానికి ఇప్పుడు చూసినట్లయితే పూర్తిగా ఈ వాగు ఏదైతే పైన ఉన్న పటేల్ కుంట వాగు పూర్తిగా ఉధృతం ప్రవహించి పూర్తిగా కాలువల ద్వారా ఇక్కడికి వాటర్ వస్తుంది. అయితే ఈ వాటర్ పూర్తిగా కింద ఉన్న నాచారం చెరువులోకి పోతుంది. అయితే కింద ఉన్న అన్ని కాలనీలు పూర్తిగా నీటమైన చెప్పవచ్చు. మరోవైపు చూసినట్లయితే ఇక్కడ వాహనదారులు పూర్తిగా ఇక్కడ ఎదుర్కొంటున్న వాహన రాకపోకలను కూడా నిలిపివేయడం జరిగింది. పూర్తిగా అటు నుంచి నాచారం మల్లాపూర్ ప్రధానమైన అన్ని రోడ్లను కూడా పూర్తిగా అన్ని కూడా క్లోజ్ చేయడం జరిగింది. ఈ రోడ్లన్నీ క్లోజ్ చేయడంతో ఇప్పటికీ తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటుందని చెప్పవచ్చు. మరోవైపు ఇక్కడ స్థానికులు కూడా పూర్తిగా వీళ్ళు ఆందోళన చేస్తున్నారు. ఇప్పటికే ఇక్కడ పటేల్ కుంట సంబంధించిన ఈ చెరువుని డైవర్ట్ చేయాలి, నింపాలని చెప్పి ఇప్పటికే ప్రధానంగా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా పట్టించుకోవట్లేని చెప్పి స్థానికులు చెప్తున్నారు. మరోవైపు చూసినట్లయితే కొంత మహిళలు కావచ్చు, చాలా మంది ఇటు తప్పనిసరి పరిస్థితులు ఇప్పుడు ఇటు దాడి చేసుకుంటూ వస్తున్నారు. అయితే వీళ్ళని చూసినట్లయితే ప్రధానంగా ఈ చాలా మంది ధైర్యం చేసి ఒక్కొక్కరుగా ఇలా పట్టుకొని ఇప్పుడు వస్తున్నారు. అయితే వీళ్ళు చూసినట్లయితే వీళ్ళు అత్యవసర పరిస్థితుల్లో దాడి చేసుకుంటా ఇటు ఈ రోడ్డు దాడి చేస్తున్నామని చెప్పి దాటవేస్తున్నామని చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇక్కడ చాలా మంది కూడా స్థానికులు ఉన్నారు. చెప్పండి, ఈ వరద నీరు ఎప్పటి నుంచి వస్తుంది ఇక్కడికి? ఇది కొంచెం జరగండి. ఈ సమస్య చాలా సంవత్సరాల నుంచి ఉండింది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ కల్వర్ట్ అనేది చాలా పాతకాలంది కల్వర్టు. అప్పుడు ఇంత ఇన్ఫ్లో లేకపోయి ఉండే. ఇప్పుడు ఇన్ఫ్లో పెరిగింది కానీ కల్వర్టు అదే ఎత్తు ఉండడం వల్ల ఈ కల్వర్ట్ కింద కూడా మొత్తము చెత్త చెదారం జామ్ అయ్యి ఈ కల్వర్ట్ కింద నుంచి నీళ్లు అసలు పోవడమే లేదు చాలా రోజుల నుంచి. కార్పొరేటర్ ఎలక్షన్స్ అయిపోగానే మనము కార్పొరేటర్గా మా వైఫ్ శాంతి సాజన్ గారు కార్పొరేటర్గా గెలవగానే మేయర్ గారిని ప్రత్యేకంగా తీసుకొని వచ్చి ఈ కల్వర్ట్ ఎత్తు పెంచాలండి, వానాకాలంలో మాకు రాబోయే రోజులలో తీవ్ర ఇబ్బందులు మాకు అవుతాయని చెప్పేసి మేయర్ గారి దృష్టికి కూడా తీసుకొని పోవడం జరిగింది. ఇదే సమస్య గురించి ముఖ్యమంత్రి గారికి లేఖ రాయడం జరిగింది. అలాగే గౌరవ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ గారి దృష్టి కూడా తీసుకొని పోవడం జరిగింది. అలాగే ఇది కాకుండా మేయర్ గారికి, కమిషనర్ గారికి, జోనల్ కమిషనర్ గారికి, కమిషనర్ గారికి వారి స్థాయిలో ప్రతి ఒక్కరికి మేము ఈ విషయాన్ని ఫోటోల ద్వారా తెలియజేయడం జరిగింది. ఫోటోల ద్వారా తెలియజేసినా కూడా ఇప్పటి వరకు ఈ కల్వర్ట్ ఎత్తును పెంచే ఆలోచన కానీ పెంచే ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు చేయలేదు. దయచేసి నేను కోరుతా ఉన్నాను, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చొరవ తీసుకోవాలి. ఈరోజు చాలా పనులు చేసుకుంటా కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెడతా ఉన్నారు. కానీ ఇది మన ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరాలు. ఈరోజు నిజంగా కూడా చూడండి, ఇది నాచారం ప్రధాన రహదారి. ఇక్కడ మనకు జాన్సన్ గ్రామర్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, సెంట్ పీటర్ స్కూల్ ఉంది. ఈ 3 స్కూళ్ళు ఉన్నా కానీ ఇక్కడ పబ్లిక్ ఇలా పొద్దున్న నుంచి చూడండి, ఈ చిన్న 2 గంటలు కురిసిన వానకి ఇలా స్కూల్ అన్నిటికి కూడా మీరు సెలవు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. దానికోసమే నేను తెలియజేసేది ఏంటంటే ఈ కల్వర్ట్ ఎత్తుని తక్షణమే పెంచాలి. నాచారం ప్రధాన రహదారి చాలా బిజీ ఉండే రహదారి. దీన్ని తక్షణమే ఎత్తు పెంచేసేసి ఇక్కడి ప్రజల్ని
ఈ సమస్యల నుంచి విముక్తులు చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రధాన రోడ్డుపై ఉన్న ఈ రోడ్డు మొత్తం సంబంధించి ఏదైతే ఉన్నదో ఇప్పుడు దీనికి పెద్ద ఎత్తున ఏదైతే వరద నీరు రావడంతో చుట్టుపక్కల కాలనీ కావచ్చు, నాలుగు కావచ్చు, పూర్తిగా అన్ని కూడా జలదిగ్బంలో దిక్కుపోయాయని చెప్పొచ్చు. మనం చూస్తున్నట్లయితే ఈ ప్రధాన రోడ్డు మీద ఇప్పుడు చూస్తున్నట్టు ప్రజలు ఎంత అవస్థ పడుతున్నారంటే చాలా అవస్థలు పడుతున్నారు. వీళ్ళు కనీసం రోడ్డు దాటలేని కూడా పరిస్థితి. ఒక్కొక్కరుగా ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే దాదాపు ఒక 8 కిలోమీటర్ల నుంచి 6 కిలోమీటర్ల పైన కూడా వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే ఇప్పుడు ధైర్యం చేసి కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుంచి ఇటుగా వెళ్తున్నారు. అయితే ప్రధానంగా దీనికి సంబంధించి ప్రభుత్వం కావచ్చు, లేకుంటే గతంలో ముఖ్యమంత్రి కావచ్చు, వీళ్ళందరూ ఇచ్చిన హామీ వరకు దీన్ని తక్షణమే ఇక్కడ ఈ కల్వర్ట్ ఎత్తును పెంచాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనికి ఖర్చు అనేది చాలా స్వల్పం అయినప్పుడు కూడా ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. దీనిలో ప్రధానంగా ఈ కల్వర్ట్ ఎత్తు పెంచినట్లయితే ఈ వాటర్ మొత్తం కూడా వర్షాకాలం వాటర్ మొత్తం కూడా కల్వర్ట్ కింద నుంచి పోతుంది. అయితే అలా చేయకుండా కల్వర్ట్ నీళ్ళ గాలికి వదిలివేయడంతో ఇప్పుడు మొత్తంగా పట్టేలుకుంటూ నుంచి వచ్చే వాటర్ మొత్తం కూడా ఇక్కడ పూర్తిగా ఈ రోడ్డు మీద ప్రవహిస్తుంది. దీనివల్ల అటు నాచారం నుంచి ఇటు మల్లాపూర్ వెళ్లే అన్ని రోడ్డు కూడా కట్టుకోవడంతో రాకపోకలు పూర్తిగా బంద్ అయిపోయినాయి. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. దీన్ని తక్షణమే నిర్మించాలని చెప్పి స్థానికులు కోరుతున్నారు. కనపర్సన్ రాకేష్ విషయంతో రమేష్ వైట్ల, ఎన్టీవీ.